రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ట్యాంక్ ఈద్గా మసీద్ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, నమాజ్ల తర్వాత ఇవాళ ఘనంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుండే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కో మసీద్కి వేలాది మంది ముస్లిం సోదరులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షెల్టర్లు ప్రొవైడ్ చేయడంతో పాటు వాటర్ ఫెసిలిటీ అందిస్తున్నారు. ఉదయం 11:30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు పోలీసులు. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ట్యాంక్ ఈద్గా మసీద్ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, నమాజ్ల తర్వాత ఇవాళ ఘనంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుండే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కో మసీద్కి వేలాది మంది ముస్లిం సోదరులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షెల్టర్లు ప్రొవైడ్ చేయడంతో పాటు వాటర్ ఫెసిలిటీ అందిస్తున్నారు. ఉదయం 11:30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, సిటీలో రంజాన్ పండుగకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రత్యేకమైన నమాజ్తో కనిపిస్తున్నాయి. దాదాపు 30 రోజుల పాటు అయితే ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలతో అయితే ఈ యొక్క రంజాన్ మాసం ఘనంగా జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న నెలవంక కనిపించడంతో ఈ రోజు ఈద్ ఉల్ ఫితర్ గా జరుపుకుంటున్నారు. చాలా విజయవంతంగా అయితే ఈ సంవత్సరము ఇటు నమాజ్ల ఉపవాస దీక్షలను కూడా కంప్లీట్ చేసుకున్నామని ముస్లిం సోదరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరికి మరొకరు ఇటు రంజాన్ శుభాకాంక్షలు జరుపుకుంటూ కూడా ప్రత్యేకమైన ఇటు ప్రార్థన స్థలాలు కావచ్చు, నమాజ్ కి మసీద్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాలో ఉన్నాము. ఇది చాలా పురాతనమైన ఒక మసీద్ గా కూడా చెప్తుంటారు. అందుకే ఇక్కడికి హైదరాబాద్ లో కాదు, వివిధ జిల్లాల్లోని ముస్లిం సోదరులు కూడా ఇక్కడికి వచ్చి కూడా నమాజులు చేస్తూ ఉంటారు. ఇందాక హైదరాబాద్ సిపి కూడా వచ్చి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, పోలీస్ సెక్యూరిటీ విషయంగా కఠినంగా ఉండాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ అయిన ప్రార్థనలు 10:30 వరకు కూడా కొనసాగుతుంటాయి. 10:30 తర్వాత కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు అయితే ఈ మసీదుల వద్దకి వచ్చి నమాజ్ చేయరు. ఓన్లీ అమ్మాయిలే, చిన్న పిల్లలు కావచ్చు, దాంతోపాటు ఇటు అబ్బాయిలు ఎక్కువగా వచ్చి నమాజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడే ఒక నమాజ్ అనేది స్టార్ట్ అయింది. దీంతో అందరూ ముస్లిమ్స్ అందరూ కూడా జానిమాజ్ పైన కూర్చొని ఇటు నమాజ్కి రెడీ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి నమాజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు, ఎందుకంటే వేసవి కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అయితే వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేయడం, దాంతోపాటు వచ్చిన వాళ్ళకి మంచినీరు సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు అయితే హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ యొక్క మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాకి రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు ఓల్డ్ సిటీలో ఉన్న మసీదులు కావచ్చు, మాసబ్ ట్యాంక్ లో ఉన్న మసీదులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేక శోభను సంతరించుకున్నాయని చెప్పాలి. इधर कितने बजे को आया? अभी है, जा रहे हैं नमाज पढ़ने 9:30 को। प्लेस मिला नमाज के लिए? हाँ, अभी और पब्लिक आती है, अभी और अभी है, बैठ सकते, पढ़ सकते। फास्टिंग रहते? हाँ, अल्हम्दुलिल्लाह। आप कैसा बनाते हैं? अच्छा ही बनाते तुम लोग, बेहतर है। कब आए इधर नमाज? अब भी आए जस्ट। ट्रैफिक कैसा है? अच्छा ही जैसा, कुछ भी नहीं है ट्रैफिक ज़्यादा। हाँ, పోలీస్ సెక్యూరిటీ कैसा है? अच्छा है, ज़बरदस्त है। దాదాపు 30 రోజుల పాటు నమాజులు చేసినా చేయకపోయినా మసీదులకు వెళ్ళి ప్రతి శుక్రవారం అయితే నమాజులు మసీదులో చేస్తూ ఉంటారు. మిగతా రోజులు ఇంట్లో ఇటు మసీదులకే వస్తూ ఉంటారు. ఈ రోజు చివరి రోజు కావడంతో ప్రతి ఒక్కరు కొత్త దుస్తులను ధరించి కూడా ఇటు చిన్న పెద్ద అని తేడలేదు, ప్రతి ఒక్కరు కూడా నమాజ్ చేయడానికి అయితే ఇటు మసీదులకు రావడం జరిగింది. దాదాపు గంటల పాటు అయితే ఈ మసీదులో నమాజులు చేస్తూ ఉంటారు. దాదాపు పెరిగిన ట్రాఫిక్ కారణంగా అయితే దాదాపు ఇటు మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఏదైతే రోడ్స్ ఉన్నాయో అన్ని కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయంతో పోలిస్తే ఇప్పుడు ముస్లిం సోదరులు ఒక్కొక్కరుగా వచ్చి నమాజుల్లో పాల్గొంటున్నారు. పిల్లలను కూడా ఈసారి తీసుకురావడం జరిగింది. భారీ సంఖ్యలో అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్, ఇటు పోలీసుల అరేంజ్మెంట్స్ భారీ సంఖ్యలో చేయడం జరిగింది. పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క నమాజ్లు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత
ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని కూడా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా లైన్ లో వచ్చి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ లోపల మసీద్ ముందు ఉన్న ప్లే గ్రౌండ్స్ లో ప్లే సరిపోకపోతే రోడ్డు పైన కూడా నమాజులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిటీలో ఉన్న ప్రధాన మసీదుల వద్ద ఇదే కోలాహలమైన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఈ ఒక్క రోజే కాదు, దాదాపు ఇది రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మసీదులలో ప్రత్యేకమైన శోభ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఇంట్లో నమాజ్ చేసుకుంటుంటే పురుషుడు చిన్నపిల్లలు కావచ్చు ఇక్కడ మసీదులకు వచ్చి నమాజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇటు ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. దాదాపు 10:30 వరకు అయితే ఈ మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాలో అయితే మసీదులోని నమాజ్లో అయితే కొనసాగుతూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ మోనికా.